హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్తో వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ న్యూ ఐటెం గురించి నేను చెప్తాను. మీ ఇంట్లో వాల్స్ చూసి వాల్ కలర్స్ చూసి మీకు బోర్ కొడుతుందా? అయితే ఈ వీడియో మీకు అవసరమే. అలాగే కలర్స్ వేయాలంటే బడ్జెట్ చాలా ఎక్కువగా అవుతుందా? అయితే ఈ వీడియో మీకు అవసరమే. ఈ వీడియోలో మనము కలర్స్ లేకుండా, అలాగే పెయింటర్స్ అవసరం లేకుండా మన హౌస్ని మనమే నమ్మలేని విధంగా చాలా డెకరేటివ్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఆ స్టిక్కర్స్, పీవీసీ వాల్ టాప్ స్టిక్కర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనము. ఇవి చాలా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. 30 ఫీట్ వచ్చేసి మనకి 250 రూపీస్ లేదా 300 రూపీస్ ఉంటుంది. 250 రూపీస్లోనే మనకి వచ్చేస్తుంది 30 ఫీట్ అనమాట. అది ఎలా స్టిక్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో. మన ఇంట్లో కలర్స్ వేయాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం తీసుకెళ్ళి బయట పెట్టాలి. ఐరన్ సేఫ్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసి అప్పుడు కలర్స్ వేస్తాము. అలాగే కలర్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే పెయింటింగ్ వేసేటటువంటి పెయింటర్స్ యొక్క కూలీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ఇలాంటి పీవీసీ స్టిక్కర్స్ వాడచ్చు. ఇవి ఎలాంటి వాల్స్ మీద వాడచ్చు అంటే ఎలాంటి వాల్స్ మీద అయినా వాడచ్చు. అంటే ఏంటంటే ప్లాస్టరింగ్ అయితే చేసి ఉండాలి. ప్లాస్టరింగ్ చెయ్యకపోయినా వాడచ్చు. కాకపోతే అవి మళ్ళీ స్టిక్ అవ్వకుండా ఊడటానికి అవకాశం ఉంది. అదే కనుక మీరు ప్లాస్టరింగ్ చేసి కలర్ ఇంతకుముందు వేసినా పర్వాలేదు, వేయకుండా ఉన్న వాటి మీద కూడా మనము అంటించుకోవచ్చు. వాల్ కేర్ ఉన్న వాటి మీద అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వాల్ కేర్ లేని వాటి మీద కూడా ప్లాస్టరింగ్ చేసినా వేసుకోవచ్చు. లేదా వైట్ వాష్ చేసి ఉంటారు అంటే సున్నం కొట్టినటువంటి ఆ వాల్స్ కూడా మనం వీటిని స్టిక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఊడడానికి అవకాశం లేదు. మరి మీరు అనొచ్చు, మరి దీనికి గమ్ ఏమన్నా అవసరమని. ఆల్రెడీ ఇట్ ఈజ్ ఎ స్టిక్కర్ అనమాట. దానికి గమ్ముతోనే వచ్చేస్తుంది. కాబట్టి చాలా ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చు, మనమే చేసేసుకోవచ్చు. ఎవరి అవసరం లేదు. మన ఇంట్లో సామాన్లన్నీ తీసి బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా మనం స్టిక్ చేసుకోవచ్చు. అయితే మనం ఏం చేయాలి? ముందుగా మన వాల్ ఎంత లెంత్ ఉంది, ఎంత విడ్త్ ఉంది అనేది చూసుకోవాలి. ఒక్క వాల్కి ఎంత విడ్త్ ఉంది, ఎంత ఇది ఉందని చూసేసుకొని ఆ యొక్క ఏరియా ప్రకారం మనము అన్ని రోల్స్ తెప్పించుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అన్బాక్స్ కూడా చేస్తాను ఈరోజు మీకోసం. ఓకే, ఇది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించడం జరిగిందనమాట. ఇది మీరు చూడొచ్చు, ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. ఇది ఒక రోల్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి నాకు 200 పడింది, 199 రూపీసే పడింది. అంటే నేను ఆఫర్ ప్రైస్లో తీసుకున్నాను. మామూలుగా అయితే మీకు 249 రూపీస్ కానీ లేదా 299 రూపీస్ కానీ పడుతుంది అనమాట. మనం ఆఫర్ ప్రైస్లో కనుక ఎక్కువ తెప్పించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకోసం దీన్ని అన్బాక్స్ చేస్తాను. ఇలా ఉంటుందన్నమాట రోలు. ఇలా రోల్ ఉంటుందన్నమాట. ఈ రోల్ మొత్తం కూడా నేను ఇప్పుడు మీకోసం అన్బాక్స్ చేస్తాను. మీకోసం నేను అన్బాక్స్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటుందన్నమాట వాల్ స్టాప్ స్టిక్కర్స్. నేను ఈ విధంగా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకు నచ్చినటువంటి డిజైన్ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఈ డిజైన్ తెప్పించుకున్నాను. ఇలా అనమాట, ఇలా ఉంటుంది డిజైను. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. మనం ఏదన్నా ఇంట్లో వాటర్ పడినా కానీ, లేదంటే ఏదన్నా కర్రీ కానీ, ఏదన్నా సాంబార్ కానీ పొరపాటున వాల్ మీద పడినా కానీ మనం క్లీన్ చేసేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కూడా చాలా బాగుంటుంది. వెనక వైపున అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది స్టిక్కింగ్ చేయడానికి ఈ స్టిక్కర్ పేపర్ తీసేస్తే మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి విడ్త్, అంటే ఇటు నుంచి ఇటు విడ్త్ అంటాం, వెడల్పు అంటాం కదా, అది 1.5 అడుగు ఉంటుంది. 1.5 అడుగు అంటే 18 అంగుళాలు ఉంటుంది అనమాట. 1 అడుగున్నర అనమాట. అలానే లెంత్ వచ్చేసి 20 ఫీట్ ఉంటుంది అనమాట. ఇలా ఈ రోల్ కనుక నేను మొత్తం రోల్ తీసేస్తే 20 ఫీట్ ఉంటుంది. టోటల్గా మనకి మొత్తం 30 ఫీట్ అవుద్ది అనమాట. 1.5 అడుగు వెడల్పున 20 అడుగులు అంటే అర్థం ఏంటంటే
30 అడుగులు వస్తుందన్నమాట ఇది. ఈ 30 అడుగులు నాకు 199 రూపీస్కి వచ్చింది. మీకు 249 కానీ 299 కానీ అవుతుందన్నమాట. ఆఫర్ ప్రైస్లో ఉన్నప్పుడు మీరు ఎక్కువ తెప్పించేసుకోండి, సరిపోతుంది. మరి ఎలా, సపోజ్ మీ యొక్క వాల్ ఇటు 10 ఫీటు కిందకి కూడా 10 ఫీట్ ఉంది. 10 × 10 ఎంత? 100 అంటే అర్థం ఏంటి? 100 ఫీట్ మీ వాల్ వచ్చేసి 100 ఫీట్ ఉందనుకోండి. ఇప్పుడు ఇలాంటి రూల్స్ మనకి ఎన్ని పడతాయి అంటే సుమారుగా 3 పడతాయి. 3 రోల్స్లో మీరు ఈ 100 ఫీట్ ఉన్నటువంటి వాల్ని కవర్ చేసేయచ్చు చక్కగా. అంటే దీనికోసం మనకి పెయింట్స్, అలానే పెయింటింగ్ వర్కర్స్కి కూలీ ఇవన్నీ అవసరం లేదు. 3 అంటే ఎంత అవుతుంది? 3 రోళ్ళు 600 అవుతుంది. లేదా 3 250లు 750. 750లో మీ ఇంట్లో ఉన్నటువంటి వాల్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది పర్మనెంట్ స్టిక్కర్ అనమాట. మీకు నచ్చలేదు అనుకోండి, ఇంకో స్టిక్కర్ వేసి దాని మీద అంటించేసుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ మా ఇంట్లో స్టిక్ చేశాను, మీకు ఆ వీడియో కూడా మీకు నేను చూపిస్తాను. కాబట్టి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, అమెజాన్లో కూడా ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో అయితే నాకు కొంచెం తక్కువ అనిపించింది. కాబట్టి మీరు కూడా, మీకు నేను చెప్పడం మర్చిపోయాను, చిన్న ఇది కూడా ఇస్తారు, ఇందులో కట్టర్ కూడా ఇస్తారనమాట. మనం కట్ చేసుకోవడానికి చక్కగా వాళ్ళు ఇస్తారనమాట. ప్రతి రోల్కి ఒకటి వచ్చింది అనమాట. ఇది ప్రతి రోల్లో ఒక బ్లేడ్ ఇస్తారు మనకి, చక్కగా మనం కట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా పర్చేజ్ చేయండి, మీ ఇంటిని మీరే నమ్మలేని విధంగా మార్చేయండి. మారుస్తారా? ప్రజెంట్ మా ఇంట్లో కార్నర్స్ అన్ని నేను ఫిల్ చేయడం జరిగింది, వాల్స్ అన్ని కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఒకే ఒక కార్నర్ మిగిలింది అనమాట. ఆ కార్నర్ స్టిక్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చాలా కంజెస్టెడ్గా ఉంది, అయినా మీకోసం నేను వీడియో చేస్తాను. ఇక్కడ ఈ విధంగా మీరు బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ కనుక ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మీరు చూస్తే పేపర్ ఉంది కదా, ఆ పేపర్ను ఓపెన్ చేసి పెట్టాలి ఇలా. అలాగే ఈ విధంగా మనం స్టిక్ చేయాలి, చూపిస్తాను. ఈ విధంగా ఫస్ట్ మనం పైన స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ కింద ఉన్నటువంటి పేపర్ని రెండు వైపులా పట్టుకొని, అంటే ఈ సైడ్ పట్టుకొని 2 చేతులతో ఇలా కిందకి లాగుతూ మనం స్టిక్ చేయాలి. ఇలా స్టిక్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక ఏదైనా క్లాత్ కనుక ఉన్నట్లయితే క్లాత్తో మీరు ఇలా ప్రెస్ చేసుకుంటా వచ్చేస్తే నీట్గా స్టిక్ అవుతుంది. ఎక్కడా కూడా ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఇలా క్లాత్ తీసుకొని ఇలా అంటూ ఉంటే ఎయిర్ బబుల్స్ మనకి కనిపించకుండా ఉంటాయి. ఈ విధంగా మీరు చక్కగా స్టిక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు చూడొచ్చు ఈ విధంగా ఉన్నటువంటి కార్నర్ ఏ విధంగా మారిందో, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను స్టిక్ చేయడం జరిగింది ఆల్రెడీ. చూడండి అంతకు ముందు ఎలా ఉంది కార్నరు, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఎక్సలెంట్గా ఉంది, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఆ కార్నర్, అంటే ఇంకా నేను పూర్తిగా స్టిక్ చేయలేదు, మిగతా అంతా స్టిక్ చేస్తాను తర్వాత. మీకోసం అలా స్టిక్ చేసి చూపించాను. చాలా బాగుంటుంది అనమాట. అసలు చాలామంది ఏంటంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు టైల్స్ అంటించారా ఏంటి మీరు అని చెప్పేసి అడిగారు నన్ను. టైల్స్ లాగా అనిపించిందంట వాళ్ళకి, చాలామంది అలా అన్నారు. ఇప్పుడు మా హౌస్ మొత్తం కూడా మీకు చూపిస్తాను, నేను ఎలా స్టిక్ చేశాను ఏంటి అనేది. సండే వచ్చిందనుకోండి, ఆ సండే రోజు ప్రశాంతంగా కూర్చొని ఒక 2 రోల్స్ నీట్గా అంటించుకోవచ్చు అనమాట. మనకి ఖాళీ ఉంటే 1 or 2 డేస్లో మొత్తం హౌస్ని కవర్ చేసేయచ్చు అనమాట. చాలామంది అడిగారు నన్ను, ఇవేంటి టైల్స్ అంటించారేంటి అని చెప్పేసి. రాగానే ఫస్ట్ అదే క్వశ్చన్ వచ్చేదనమాట. ఇది టైల్స్ కాదండి, ఇవి పీవీసీ స్టిక్కర్స్ అని చెప్పేవాడిని. చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు.
ఇక్కడ నేను చూసారా 2 లైన్స్ అంటించాను అనమాట. అవి మనకి లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లీవ్స్ మొత్తం కూడా నాకు 249 రూపీస్కి వచ్చిందనమాట. అంటే 2 స్ట్రైప్స్ అనమాట, 2 నిలువులు కిందకి అంటిస్తే నాకు అలా వచ్చింది. 30 ఫీట్ అనమాట, 30 ఫీట్ అది పైనుంచి కిందకి 2 వరుసలు అంటించాను అనమాట. నాకు అలా వచ్చింది, అది 249 రూపీస్. ఇంకా మిగతా ఇల్లు మొత్తం కూడా నేను వేరే టైల్స్ లాగా మీకు అనిపిస్తున్నాయి, ఇవేంటంటే బటర్ఫ్లైస్ అవి ఇవి ఉన్నాయి, అవి అంటించాను అనమాట. చాలా బాగున్నాయి కదా. మీరు కూడా మీ ఇంటిని చక్కగా నీట్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీరు చూసినట్లయితే ఇటువైపు ఇంకొక వాల్ స్టిక్కర్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇటువైపు ఒక వాల్ స్టిక్కర్ వచ్చేసి శ్రీకృష్ణుడు కూడా ఉంటాడు చిన్నప్పుడు, అది చాలా బాగుంటుంది. జస్ట్ ఎంత 80 రూపీస్ ఎంత అయింది నాకు. అది కూడా అంటించాను, తర్వాత నెక్స్ట్ అంటించాను అనమాట. అది నేను ఆ స్టిక్కర్స్ మీద, అంటే ఇలాంటి చిన్న చిన్న స్టిక్కర్స్ మీద మళ్ళీ మీకు ఒక వీడియో నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అంటే వాల్ మొత్తం మనం చేసేటటువంటివి అంటించాను. ఈ స్టిక్కర్ నాకు బాగా నచ్చింది అనమాట, చాలా 3D అనమాట. ఇది మన ఇంట్లో ఇంకా మేము క్లోజప్లో కనుక చూపిస్తే మీకు చాలా బాగుండేది. క్లోజప్లో అయితే ఇంకా బాగుండేది, 3D లాగా కనిపిస్తుంది మన ఇంట్లో. ఆ యొక్క మల్లె తీగల్లాగా ఆకులు అన్నీ కూడా రియల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఈ వాల్ స్టిక్కర్స్ని మనం ఎలా పర్చేజ్ చేయాలి, ఎక్కడ పర్చేజ్ చేయాలి అనేది కనుక మీకు తెలియనట్లయితే మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ పర్చేజ్ చేయొచ్చు. అక్కడ కూడా మీరు ఎలా పర్చేజ్ చేయాలి అనేది కూడా తెలియనట్లయితే మీరు ఎవరన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను. అలానే దీన్ని ఎలా స్టిక్ చేయాలి, అంటే దీనికి సంబంధించిన ఏ డీటెయిల్ కావాలన్నా కానీ మీరు వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ మీకు బుక్ చేయడం కానీ తెలియట్లేదు అనుకోండి, దానికి సంబంధించిందైనా నేను చేస్తాను. అవసరమైతే మీకు బుక్ చేసి పెడతాను కూడా నేను. కావాలంటే మీరు నాకు మీ అడ్రస్ పెట్టేస్తే మీ అడ్రస్కి నేను అమ్మట్లేదు, మామూలుగా మీకు బుక్ చేసి పెడతాను అంతే. మీ అడ్రస్కి వచ్చేటట్టుగా పెడతాను, మీరు అమౌంట్ అక్కడ పే చేసి మీరే తీసేసుకోవచ్చు. అంటే నాకు ఎలాంటి సంబంధం లేదనమాట దీని గురించి, అంటే నాకేదో ప్రాఫిట్ వస్తుందని అలా ఏం లేదు. మీకు బుక్ చేయడం తెలియకపోతే అప్పుడు నేను మీ అడ్రస్కి బుక్ చేస్తాను, మీరే అమౌంట్ కూడా పే చేసేసుకోవచ్చు. మరి ఈ రోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. బెల్ సింబల్ ప్రెస్ చేయగానే ఆల్ పర్సనలైజ్ అయిన అట్లా వస్తాయి. మీరు ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రావడానికి అవకాశం అయితే ఉంది. మరి సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా ఈజీ అనమాట. ఇటువైపు నా ఎంబ్లమ్ వస్తుంది, అంటే నా చిన్న ఫోటో ఒకటి వస్తుంది. ఆ ఫోటోని మీరు ఇలా టచ్ చేశారనుకోండి, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటానికి అవకాశం ఉంది. ఓకే.